హాయ్ హలో నమస్తే ఐఎమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ రివ్యూ. మన స్లోగన్ తెలుసుగా, బడ్జెట్ ఉంటే థియేటర్ ఉండాలి, లేకపోతే ఇంట్లో సినిమా చూసేయాలి. సో నేను ఆల్రెడీ థియేటర్లో చూసిన సినిమా గురించి రివ్యూ ఇచ్చేసాను, అదే రాబిన్ హుడ్. నేను దాంతోపాటు ఈరోజు ఇంట్లో కూర్చొని ఇంకో సినిమా చూశానండి. ఆ సినిమా ఏదో కాదు, మజాకా. ఎస్ అండి, ఆ థియేటర్స్లో ఎందుకో చూడలేకపోయాను ఆ సినిమాని. సో మిస్ అయ్యానన్న ఫీలింగ్తో మజాకా టీవీలో చూసేసాను. మీరు కూడా చూడాలనుకుంటే అది అవైలబుల్ ప్లాట్ఫామ్ వచ్చేసి జీ5 అండి. మీరు చూసి ఎంజాయ్ చేసేయండి. ఇంక ఈ సినిమా విషయాన్ని, ఐ మీన్ రివ్యూ విషయానికి వస్తే, ఓకే, వన్ టైం వాచ్ అండి. ఎందుకంటే ఈ సినిమా బేసిక్ కదండి ఏంటంటే, సింపుల్గా ఫాదర్ అండ్ సన్ ఇద్దరే ఉన్న ఒక ఇంట్లో ఏ అమ్మాయి లేకపోవడం వల్ల సన్కి పెళ్లి కాకుండా ఉంటుంది. సో దానికి సొల్యూషన్గా తండ్రి పెళ్లి చేసుకుని ఒక ఆడ మనిషి ఇంట్లో ఉంటే కొడుకు కూడా పెళ్ళి అవుతుంది అనే ఒక చిన్న సిచ్యువేషన్ని తీసుకొచ్చి, తర్వాత రావు రమేష్ గారికి అంశు క్యారెక్టర్తో ఒక లవ్ స్టోరీ నడుపుతూ, దాని తర్వాత మనకి సందీప్ కిషన్ రీతు వర్మతో ఒక లవ్ స్టోరీ నడుపుతూ, బేసిక్గా రావు రమేష్ అండ్ సందీప్ కిషన్ ఫాదర్ అండ్ సన్గా యాక్ట్ చేశారండి. అండ్ ఇందులో ట్విస్ట్ ఏంటంటే, మనకి రీతు వర్మ అండ్ అంశు గారు అంటే మీకు గుర్తే ఉంటుంది, మన్మధుడు సినిమాలో నాగార్జునకి పేరుగా యాక్ట్ చేశారు. సో తను దీంట్లో అత్తా కోడలుగా యాక్ట్ చేశారు. సో బేసిక్ పాయింట్ ఏంటంటే, ఏ విధంగా అయితే రిలేషన్స్ని బాగా వర్క్ చేశారో, స్క్రీన్ ప్లే అండ్ స్క్రిప్ట్ కూడా యావరేజ్గా వర్క్ చేశారండి. అంటే ఏంటంటే, క్యారెక్టర్స్ బాగున్నాయి, అట్ ది సేమ్ టైం పర్లేదు అనిపించే కామెడీ ఉంది, కానీ స్క్రిప్ట్ మాత్రం మరీ రొటీన్గా అని నాకు అనిపించిందండి బేసిక్లీ. ఇది నా పర్సనల్ ఫీలింగ్. అండ్ ఇంకొక విషయం దీని గురించి మాట్లాడుకోవాలంటే, సందీప్ కిషన్ అంటే హీ హాస్ గాట్ ఆల్ ద పొటెన్షియల్. ఎందుకో కరెక్ట్ సినిమా పడలేదు అనిపించింది. బట్ ఈ సినిమా ఓకే, జనరల్ టెంప్లెట్లో సందీప్ కిషన్ గారికి హెల్ప్ అయింది అనొచ్చు. సో ఏ విధంగా అయితే కథ చెప్పానో, ఇట్లా తండ్రి కొడుకులు కలిసి అత్తాకోడలను ప్రేమించడం, లాస్ట్కి అత్తాకోడల మధ్య చిన్న రైవలరీ ఉంటుందండి, ఐ మీన్ చిన్న డిస్ప్యూట్. ఆ డిస్ప్యూట్ని వీళ్ళు సాల్వ్ చేసి ఎలా వాళ్ళిద్దరిని దక్కించుకున్నారనేదే ఈ సింపుల్ కథ అండి. అండ్ దీంట్లో పాజిటివ్ విషయానికి వస్తే, కామెడీ అండి. రావు రమేష్ గారు, యాజ్ యాజ్ ఆల్ వి నో యాజ్ వి ఆల్ నో ఆల్రెడీ హీఈస్ అ వెరీ నైస్ పర్ఫార్మర్. దాని ప్రకారంగానే చాలా బాగా చేయడం జరిగింది. అండ్ సందీప్ కిషన్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ మనకి ఎలాగే ఉంది. రీతు వర్మ ఓకే, క్యారెక్టర్కి న్యాయం చేశారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, దీంట్లో మాట్లాడుకోవాల్సిన విషయం ఏమన్నదంటే క్లైమాక్స్ అండి. క్లైమాక్స్లో ఒక చిన్న పాయింట్ ఉంటుంది, అది సిల్లీగా కలిపేశారేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే కథ ఎండ్ చేయాలి కాబట్టి. అది మనకి ఎలా ఉంటుందంటే, అరే ఈ చిన్న పాయింట్ కోసం ఇంతసేపు సినిమా తీయాలా, అదేదో ఫస్ట్లోనే సాల్వ్ చేసిన పాయింట్ కదా, ఊరికే డ్రాగ్ చేశారే అనే ఫీలింగ్ నాకు వచ్చిందండి. అండ్ బట్ ఓటీటీలో చూసేసాం కదా, అంత బాధ అనిపించలేదు. ఒకవేళ బహుశా నేను టికెట్ పెట్టి థియేటర్లో సినిమా చూసింటే కొంచెం పెయిన్ వచ్చేదేమో అని నాకు పర్సనల్గా అనిపించిందండి. బట్ ఓటీటీలో కూడా కొంచెం స్కిప్ చేస్తూ చూసారండి. యాక్చువల్గా అయితే స్కిప్ చేయకుండా చూద్దామని చాలా ట్రై చేశాను, కానీ అక్కడక్కడ స్కిప్ చేసింది సాంగ్స్ అండి, అవి కొంచెం నాకు లాగ్ అనిపించాయి. సో దిస్ ఈజ్ ఇట్ గైస్, ఇది నా ఒపీనియన్ అబౌట్ మజాకా సినిమా. మీరు కూడా అవైలబుల్ ప్లాట్ఫామ్ జీ5లో సినిమా చూసేయండి. చూసిన తర్వాత మీకేమనిపించిందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కమెంట్స్. దిస్ ఇట్ ఫర్ నౌ, బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం, మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉందాం. నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.